హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డీడీఎస్ మూవీ రివ్యూ. ఇంకా మన ఇండియాలోనే అతి చిన్న ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది మలయాళం ఇండస్ట్రీ. ఈ మలయాళం ఇండస్ట్రీలో స్టార్ హీరోలైన మమ్మూటి గారు అలాగే మోహన్ లాల్ గారు మాత్రమే అయితే ఇక్కడ టాక్తో సంబంధం లేకుండా అయితే కలెక్షన్ అయితే కలెక్ట్ చేయగలుగుతారు. అలాగే ఇంకా పక్క స్టేట్ నుంచి అయితే తమిళనాడు నుంచి అయితే రజనీకాంత్ గారు, విజయ్ దళపతి గారు అయితే కలెక్షన్ అయితే చేయగలుగుతారు. అదే మన తెలుగు ఇండస్ట్రీలో అయితే అల్లు అర్జున్ గారికి మాత్రమే అయితే అక్కడ మంచి స్టార్ డమ్ అయితే ఉంది. అండ్ ఆయన ఫస్ట్ మూవీ నుంచి అయితే అక్కడ ఆయనకి ఫ్యాన్ బేస్ అయితే పెరిగింది. అండ్ ఆ తర్వాత అయితే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి అయితే ప్రభాస్ గారికి అయితే అక్కడ మార్కెట్ అయితే క్రియేట్ అయింది. ఆ తర్వాత మన తెలుగు హీరోలకి ఎవరికైతే అక్కడైతే మార్కెట్ అయితే క్రియేట్ అయితే కాలేదు. అయినా కానీ మన సినిమాల్లో కంటెంట్ ఉంటే మలయాళం నుంచి అయితే మంచిగా అయితే కలెక్షన్ అయితే వస్తాయి. అలాంటి మలయాళం ఇండస్ట్రీలో ఇప్పుడు మన తెలుగు నుంచి డబ్బింగ్ అయ్యి హైయెస్ట్ కలెక్ట్ చేసిన టాప్ 10 మూవీస్ గురించి అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఆల్రెడీ ఈ సిరీస్లో అయితే చాలా వీడియోలు అయితే చేసి ఉన్నా. అంటే తెలుగు టాప్ 10 మూవీస్ గురించి, అలాగే తమిళనాడు, కర్ణాటక టాప్ 10 మూవీస్ గురించి కూడా వీడియోలు అయితే చేసి పెట్టిన. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ వీడియో అయిపోయిన తర్వాత అయితే మన ఛానల్లో అయితే వీడియోలు అయితే ఉంటాయి, వెళ్ళి అయితే చూడండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా అయితే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, వీడియోని అయితే చాలా మంది చూస్తున్నారు కానీ వీడియోకి అయితే ఎవరు లైక్ చేసుకోవట్లా, అలాగే మన ఛానల్ అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. అండ్ ప్లీజ్ వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అయితే మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా టాప్ 10లో అయితే నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా మూవీ అయితే ఉంది. అంటే ఈ మూవీ తెలుగులో ఫ్లాప్ అయినా కానీ మలయాళంలో అల్లు అర్జున్ గారికి ఉన్న స్టార్డంతో మంచి కలెక్షన్ అయితే వచ్చాయి. అండ్ ఈ మూవీ అయితే 1.5 కోట్ల దాకా అయితే మలయాళంలో అయితే బిజినెస్ అయితే జరిగింది ఈ మూవీకి. అండ్ ఈ మూవీ గ్రాస్ అయితే మాత్రం 5.7 కోట్ల దాకా అయితే గ్రాస్, అలాగే 3 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసి డబుల్ ప్రాఫిట్ని తెచ్చి బ్లాక్ బస్టర్ అయితే అయింది. ఇంకా టాప్ 9th ప్లేస్లో అయితే సరైనడు మూవీ అయితే ఉంది. అండ్ ఈ మూవీ అయితే 7 కోట్ల దాకా అయితే మలయాళంలో అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఈ మూవీ బిజినెస్ మలయాళంలో 2 కోట్లు కాబట్టి ఈ మూవీ షేర్ అయితే 4 కోట్ల దాకా షేర్ తెచ్చి డబుల్ ప్రాఫిట్ తెచ్చి ఈ మూవీ కూడా అయితే మలయాళంలో అయితే బ్లాక్ బస్టర్ అయితే అయింది. ఇంకా టాప్ 8th ప్లేస్లో అయితే సీతారామ మూవీ అయితే ఉంది. అండ్ ఇది ఒక తెలుగు మూవీ అయినా కానీ ఈ మూవీలో నటించింది మలయాళం హీరో కాబట్టి ఈ మూవీకి అయితే మలయాళంలో అయితే మంచి కలెక్షన్ అయితే వచ్చాయి. 8 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసి మలయాళంలో అయితే బ్లాక్ బస్టర్ అయితే అయింది కేరళలో ఈ మూవీ. ఇంకా టాప్ 7th ప్లేస్లో అయితే మళ్ళీ అల్లు అర్జున్ గారి మూవీ అయిన పుష్ప మూవీ అయితే ఉంది. అండ్ ఈ మూవీ పాన్ ఇండియా వైజ్గా బ్లాక్ బస్టర్ అయినట్టే మలయాళంలో కూడా అయితే మంచి హిట్ అయితే అయింది. అండ్ ఈ మూవీకి మలయాళంలో 4.5 కోట్ల దాకా అయితే బిజినెస్ అయితే జరిగింది. అలాగే ఈ మూవీ అయితే 11 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసి అలాగే 5.4 కోట్ల దాకా షేర్ని అయితే కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయితే అయింది. ఇంకా టాప్ 6th ప్లేస్ విషయానికి వస్తే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన బాహుబలి మూవీ అయితే ఉంది. అండ్ ఈ మూవీ అయితే కేరళలో 14.2 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఈ మూవీ బిజినెస్ కర్ణాటకలో 4 కోట్లు కాబట్టి అప్పటికి ఈ మూవీ అయితే షేర్ని అయితే 7 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసి 3 కోట్ల దాకా ప్రాఫిట్ తెచ్చి మంచి బ్లాక్ బస్టర్ అయితే అయింది. ఇంకా టాప్ 5th ప్లేస్లో అయితే సలార్ మూవీ అయితే ఉంది. అండ్ ఈ మూవీకి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు కావడంతో, అలాగే ఈ మూవీలో మలయాళం స్టార్ హీరో అయిన పృథ్వీరాజ్ సుకుమార్ గారు ఉండటంతో అండ్ ఈ మూవీకి అయితే మంచిగా అయితే ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. అలాగే కలెక్షన్ కూడా ఓవరాల్గా 17 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. అలాగే 7 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది ఈ మూవీ. ఈ మూవీ బిజినెస్ అయితే 6 కోట్ల దాకా అయితే కేరళ అయితే జరిగింది. అండ్ 7 కోట్ల దాకా షేర్ని కలెక్ట్ చేసి 1 కోటి దాకా అయితే ప్రాఫిట్ అయితే తెచ్చింది కేరళలో అయితే. ఇంకా టాప్ 4th ప్లేస్లో అయితే రీసెంట్గా రిలీజ్ ఈ బ్లాక్ బస్టర్ అయిన లక్కీ భాస్కర్ మూవీ అయితే ఉంది. అండ్ ఈ మూవీలో హీరో కేరళ హీరోనే కావడంతో అండ్ ఈ మూవీకి అయితే మంచిగా అయితే కేరళలో అయితే కలెక్షన్ అయితే వచ్చాయి. అండ్ ఈ మూవీకి అయితే ఏకంగా 20 కోట్ల దాకా అయితే ఈ మూవీకి అయితే కలెక్షన్ అయితే వచ్చాయి ఇప్పటికి. అండ్ ఇంకా ఈ రన్లో అయితే ఇంకా పెరగచ్చు ఈ మూవీకి కలెక్షన్ అయితే. ఈ మూవీకి అయితే కేరళలో 5 కోట్ల దాకా అయితే బిజినెస్ అయితే జరిగింది. అండ్ ఇప్పటివరకు అయితే 10 కోట్ల దాకా షేర్ని తెచ్చి డబుల్ ప్రాఫిట్తో అయితే బ్లాక్ బస్టర్ అయితే అయింది ఈ మూవీ అయితే. ఇంకా టాప్ 3 ప్లేస్లో అయితే ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన కల్కి మూవీ అయితే ఉంది. ఈ మూవీ కేరళలో 26 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా షేర్ అయితే మాత్రం 13 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది ఈ మూవీ. అండ్ ఈ మూవీ బిజినెస్ అక్కడ 6 కోట్లు కాబట్టి 7 కోట్ల దాకా అయితే ప్రాఫిట్ తెచ్చి బ్లాక్ బస్టర్ అయితే అయింది. ఇంకా టాప్ 2 ప్లేస్లో అయితే త్రిబుల్ మూవీ అయితే ఉంది. అండ్ ఈ మూవీ డైరెక్టర్ రాజమౌళి గారు కావడంతో అండ్ ఈ మూవీ మీద అయితే మంచి హైప్తో అయితే రిలీజ్ అయింది ఈ మూవీ కేరళలో. అండ్ ఈ మూవీ అయితే ఏకంగా లాంగ్ రన్లో 32 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. అండ్ అలాగే ఈ మూవీ షేర్ అయితే 16 కోట్ల దాకా షేర్ని కలెక్ట్ చేసింది ఈ మూవీ. ఈ మూవీ బిజినెస్ కేరళ 13 కోట్ల దాకా అయితే బిజినెస్ చేసింది కేరళలో. అలాగే 3 కోట్ల దాకా ప్రాఫిట్ తెచ్చి జస్ట్ హిట్ అయితే అయింది. ఇంకా టాప్ 1 ప్లేస్లో అయితే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అయిన బాహుబలి 2 మూవీ అయితే ఉంది. అండ్ ఈ మూవీ అయితే ఏకంగా కేరళలో 75 కోట్ల పైగా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది ఈ మూవీ. అలాగే షేర్ అయితే మాత్రం 35 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఈ మూవీ జరిగిన బిజినెస్ అక్కడ 20 కోట్లు కావడంతో 15 కోట్ల దాకా ప్రాఫిట్ తెచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయితే అయింది కేరళలో. రిలీజ్ అయిన టైంలో అయితే ఈ మూవీ టాప్ 2 ప్లేస్లో ఉంది. అండ్ ఈ మూవీ కన్నా అయితే మన్యం పులి మూవీ ఒకటే హైయెస్ట్ గ్రాస్ అయితే ఉంది కేరళలో మొత్తం మీద.
అండ్ ఆ రేంజ్లో అయితే కలెక్ట్ చేసింది బాహుబలి 2 మూవీ అయితే కేరళలో. ఇవి ఇంకా కేరళలో హైయెస్ట్ కలెక్ట్ చేసిన టాప్ 10 తెలుగు మూవీస్ అయితే మాత్రం. అండ్ ఈ మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏదో అయితే కింద అయితే కామెంట్ చేయండి గైస్. అండ్ ఇదైతే వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అకౌంట్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అయితే మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.